హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మన ఇంటి టెర్రస్ గార్డెన్‌కి క్లీన్ అయితే చేపిస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఫ్లోర్ మొత్తం పాడైపోతుందేమో అనేసి చిన్న భయంతో నేను కలర్ ఏపిద్దాం అనుకుంటున్నాను. కలర్ ఏపియడమా, నేనేయడమా అనేది తర్వాత విషయము. అయితే చూడండి, ఇక్కడ ఉన్న కుండీలన్నీ తీసేసి ఇలా గోడ పైన అయితే పెట్టామండి. నాకు తోడుగా సాయం చేయడానికి మా నరసింహారావు అయితే వచ్చిండండి. చాలా మంచోడు. ఎందుకంటే ఏ పని ఉన్నా కూడా మా ఇంటికి వస్తాడండి. నరసింహారావు, అందరికీ హాయ్ చెప్పు. ఇదిగోండి హాయ్ చెప్తుండు నరసింహారావు. చాలా మంచోడు. ఏ పని ఉన్నా, ఏ చిన్న పని ఉన్నా కూడా మనం పిలిస్తే కాదనకుండా అయితే వచ్చేస్తాడండి. చూశారు కదా మన గార్డెను ఎంత చిరాగ్గా ఉందో, ఎంత చికాగ్గా ఉందో. ఇదంతా చెత్తే ఉందండి. ఇవి పాకుడు పట్టేస్తుంది మొత్తం. చూడండి ఎలా పాకుడు పడుతుందంటే, వాటరు అంటే పోవట్లేదు, కిందికి దిగట్లేదు వాటరు. దానివల్ల పాకుడు మొత్తం పట్టేస్తుంది. నాకు ఆ భయంతో ఏమో టెర్రస్ మొత్తం పాడైపోతుందేమో అని ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ అయితే తీపిచ్చి గోడ పైన అయితే పెట్టించి కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నేనే వేద్దాం అనుకుంటున్నాను. అది ఇంకా అనుకున్నాను. మరి నేనా వేరే వాళ్ళకి పిలిపిద్దామా అనేది తర్వాత. చూడండి, అసలు నేను ఇన్ని చెట్లు పెడతానని అసలు కల్లో కూడా అనుకోలేదండి. 1, 2 పెడదాము అనుకున్నాలే కానీ ఇంకా రాను రాను టెర్రస్ మొత్తం నిండిపోతుందేమో, తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసి ఎక్కడ పెట్టాను కలర్ వేసేటప్పుడు అనేసి నేను ముందుగానే ఆలోచించి అర్థం చేసుకొని ఇవన్నీ తీసి గోడ పైన పెట్టించి దీనికి వాటర్ కలర్ అయితే వేపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, అసలు ఎంత ఇప్పుడు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత చెత్త వెళ్ళిందో చూడండి, ఎంత చెత్త ఉందో అసలు. ఈ పెద్ద పెద్దవి కూడా ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఇవి కూడా తీసి ఒక సైడ్కి అయితే పెడతామండి. అవి చిన్నవి కాబట్టి పైన గోడ పైన అయితే పెట్టేసినాం. అసలు ఒక్కొక్క చెట్టు చూస్తుంటే ఎన్ని కాయలు ఉన్నాయో అండి చెట్ల మీద. అసలు ఇవన్నీ నేను కింద పెట్టానులే కానీ అవన్నీ రాలేదు ఇంతకుముందు. అసలు టెర్రస్ ఇప్పుడు నరసింహారావు కూడా అదే చెప్తుండండి. నేనే కాదు, వేరే ఒక మేడం అంటే తను కూడా కింద వేస్తే అసలు ఏది రావట్లేదు, అన్ని పైన పెట్టాను, టమాటాలు కూడా బాగా కాస్తున్నాయి, అసలు కింద పెడితే రావు అంటున్నారు. నిజమండి, కింద చాలాసార్లు చాలా పెట్టాను నేను, ఏది రాకపోయేది. మనకు పైన పెడితే చూడండి అసలు ఎంత చక్కగా వస్తున్నాయో అన్నీ. పువ్వు చూడండి, ఇక్కడ క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా వస్తుందో, అసలు ఎంత బాగుందో. నాకైతే మొన్న ఒక క్యాలీఫ్లవర్ అయితే అది కట్ చేసుకొని కర్రీ అయితే చేశానండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కింద ఫ్లోర్ చూడండి ఒకసారి ఎట్లా అయిపోయిందో. చూడండి అసలు ఎండట్లేదండి, వాటరు ఎండట్లేదు, చలికాలము. చూడండి పాకుడు పట్టేసింది మొత్తము. అందుకే తీసి కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. చూడండి పువ్వులు కూడా భలే పూస్తున్నాయండి. పువ్వులు కూడా కింద పువ్వు రాకపోయేది, టమాటాలు రాకపోయేది, వంకాయ కూడా రాకపోయేది, ఇలా గులాబీ పూలు కూడా రాకపోయేదండి. 1 కానీ 2 అంతే పూసి ఆగిపోయేది. అలాంటిది పైన టెర్రస్ గార్డెన్లో అయితే అసలు ఎంత చక్కగా ప్రతి ఒక్కటండి, ప్రతి ఒక్క పువ్వు కానీ అలాగే కూరగాయలు కానీ భలే కాస్తున్నాయండి. వీటికి నేను వాటర్ ఎక్కువ ఇస్తూ ఉంటాను కదా, దానివల్ల ఏంటంటే ఫ్లోర్ చూడండి ఎలా పాడైపోయిందో. మొత్తం పాడైపోతుందనే ముందు జాగ్రత్తతో నేను వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నాను గార్డెన్ ఇక్కడ ఇది మనం టెర్రస్కి. చూడండి చామగడ్డ కూడా చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇంకా కింద కూడా ఉందండి, ఆ కింద మాత్రం అది వస్తుందో రాదో తెలియదు. కింద కూడా పెట్టాను నేను. చూశారు కదా, గోడల పైన అయితే ఇలా పెట్టించి ఇదంతా క్లీన్ చేయించి ఇక్కడ చూడండి ఇవి పైన పెట్టేటప్పుడు కొన్ని రాలిపోయినాయి, టమాటాలన్నీ కింద రాలిపోయినాయండి. చూడండి చాలా బాధగా ఉందండి. ఎన్ని టమాటాలండి, సుమారు మనకు 1/2 కేజీ 30 కిలో వరకు ఉంటాయండి ఈ టమాటాలు, కింద పడిపోయిన టమాటాలు. ఇక్కడ చూడండి దీనిపైన నేను పెట్టింది కవర్లో అండి. అదే మనం మట్టిలో వేసాను, కింద మట్టి తీరా ఏంటో తెలియదులే కానీ కింద అయితే అసలు ఒక్క టమాటా కూడా కాయలేదండి. ఎన్నిసార్లు పెట్టాను నేను, 5 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నాను, అసలు రాలేదు. అందుకే కవర్లో పెట్టినా కూడా వచ్చినాయండి. చూడండి
ఇవి కవరు కనిపిస్తుంది కదా, కవర్లో పెట్టాను. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి టమాటాలు. వామ్మో, అసలు నాకైతే కూరకైతే సరిపోతుందండి. 4 కాయలు ఇక్కడున్న 4 కాయలు అయితే చాలండి కర్రీలోకి. అలా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ టమాటాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడే కాదు అటు కూడా చూపించాను కదా నేను, అవి కూడా చూపిస్తాను చూడండి ఎన్ని కాయలు. ఇదంతా కాయలే అండి, టమాటాలు కవర్లో పెట్టాను నేను. ఎందులో పెట్టామనేది కాదండి, వాటికి ఎంతో కేర్ తీసుకోవాలి, ఓపిక ఉండాలి మనకు. చూడండి ఇది ఎన్నిసార్లు అండి, ఇది ఇప్పుడు 4th టైం అండి. ఇది 4th అయిపోయింది అనుకుంటాను, ఐడియా లేదు నాకు. 5th టైం అండి ఇది మళ్ళీ హార్వెస్ట్ చేస్తే నాకు. చూడండి చక్కగా అసలు వంకాయ చెట్టు, క్యాలీఫ్లవర్ చెట్లు, అలాగే దీంట్లో మనకు సొరకాయ తీగండి తీసేసాము. చూడండి పైన కూడా అంత క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయింది. మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పైన అయితే పెడదాం అనుకుంటున్నాను. చిక్కుడు చూడండి, నేల చిక్కుడు ఎండిపోయింది. ఇవి వచ్చేసి నేను విత్తనాలకైతే ఉంచేసాను కొన్ని. నేల చిక్కుడు పురుగులు పడ్డాయండి వీటికి, మొత్తం పురుగులు చూడండి ఎట్లున్నాయో అసలు. చూడండి పురుగులు చూడండి అసలు ఎట్లా పురుగులు పడ్డాయో చెట్లకి, మొత్తం పురుగు పడేసిందండి. నరసింహారావు, ఇప్పుడు ఇది చిక్కుడు తీగ ఉంది కదా, ఈ చిక్కుడు తీగ కూడా తీసేయి, వద్దు మొత్తం పురుగు పట్టేసింది. తీసేయి, ఇది కూడా క్లీన్ చేసేయి. చూడండి ఇక్కడ చూడండి గుత్తొంకాయ. ఈ ఆకుల మధ్య ఇలా మర్చిపోతూ ఉంటామండి, ఇది పండిపోవడానికి కూడా వస్తుంది, ముదిరిపోయింది కాయ. ఇక్కడ చూడండి జామ చెట్టు, చిన్న మొక్కనైతే పెట్టాను. ఇది జామ చెట్టు తీసుకొచ్చింది ఎవరో కాదండి, నరసింహారావు. నువ్వు తీసుకొచ్చిన జామ చెట్టే అది. ఎటుపోయినావు నరసింహారావు? నువ్వు ఇచ్చినావు కదా జామ చెట్టు, తీసుకొచ్చావు కదా, అదే ఇది. చూడు భలే పెరిగింది కదా, చక్కగా పెరుగుతుంది. ఉమ్మెత్త చెట్టు చూడండి, దీంట్లో కూడా వచ్చేసింది. ఉమ్మెత్తనా దీని పేరేంటి చూడండి. ఇంకో చెట్టు కూడా మనకు నల్ల ఉమ్మెత్త, పేరైతే మర్చిపోయాను, అదే అనుకుంటాను. ఇది మళ్ళీ మనకు ఇక్కడ జామ చెట్టులో అయితే మళ్ళీ వచ్చిందండి చిన్నది. దీన్ని ఈసారి ఇక్కడ ఉన్న దాన్ని తీసేసామండి, తీసేసి దానికి వచ్చిన గింజలన్నీ దీంట్లో అయితే పడేసాను. కింద వేద్దాం అనుకుంటున్నా, ఇంటి ముందు పెడితే దిష్టి తగలదని చెప్తున్నారు. మరి కింద పెడదాం అవన్నీ తీసుకెళ్ళి. ఇది కూడా ఈ చెట్టును కూడా తీసుకెళ్ళి కింద అయితే పెట్టేస్తాను. చూసారా జామ చెట్టుని ఎంత బాగుందో. దీన్ని ఇంకా పైకి పెరగనివ్వకుండా కట్ చేస్తూ ఉండాలి. అలా చేద్దామనేసి ఇందులో అయితే పెట్టాను నేను బకెట్లో. కింద జనాలు ఉంచట్లేదండి, ఎందుకంటే రోడ్డుకు ఉంది కదా, బయట ఉంది, వాళ్ళంతా కోసుకొని వెళ్ళిపోతున్నారు. మన దాకా రావట్లేదు, 1, 2 మాత్రమే మన దగ్గరికి వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఏంటంటే నీళ్ళు కారుతుందండి. ఇది మా అత్తగారు ఇచ్చిన గిన్నె, ఇది నాకు బౌలు. అప్పుడు అంటే పిల్లలు చిన్న పాప పుట్టినప్పుడు వేడి నీళ్ళకని ఇచ్చింది మా అత్తయ్య. అయితే వాడి కింద ఏమైందంటే నీళ్ళు కారుతుందండి. దానివల్ల నేను పడేయలేక ఎవరికి ఇవ్వలేక